పరిశుద్ధుడైన దేవుడా, జాలిగలిగిన దేవుడా, మీకు కృపా సత్య సంపూర్ణ మీకేనయ్యా కృతజ్ఞత ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా మీరు మాతో ఉన్నారయ్యా, మా పైన మీరు ఉన్నారని బట్టి మీకు నాకు చెల్లించుకుంటున్నాను. చేరువచ్చిన సంఘం అంతటికి కూడా ప్రతి కుటుంబాన్ని కూడా మీ గాయపడిన హస్తములు అప్పగిస్తాను. మిమ్మల్ని దీవులు ఆశీర్వాదాలు వారి పవిత్రపరిపజేయండి. యేసయ్యా సర్వశక్తి కలిగిన ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి. అందరూ కూర్చున్నాము. చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. రాత్రికాల సమయంలో ఏ వాక్యం కోసం మనం ధ్యానించడం ఎక్కడ ధ్యానం చేస్తున్నాం. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుము, అప్పుడు సముద్రమును మీ మీదకి రాకుండా నిమ్మలించుని. వారు వాడ ధరికి తెచ్చుటకు వారి ప్రయత్నము వ్యర్థమాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోనాను బట్టి ఆ దినమున ఆ పెద్ద ప్రమాదము సంభవించినట్లు నిన్ను బట్టి నీ కుటుంబమునకు దేవుని యొక్క ఉగ్రత రాకముందే, నిన్ను బట్టి నీ క్రియలను బట్టి కానివ్వండి, నీ భక్తి జీవితాలను బట్టి కానివ్వండి, నీ కుటుంబమునకు ప్రమాదము రాకముందే నీవు తిరిగి మరలా ప్రభువుని చేరినట్లయితే, ప్రభువు చెంతకు రాగలిగితే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యములు జరిగిస్తారని సంగతిని పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని బట్టి మనకు నష్టం వాటిల్తా ఉంటుందో, ఎవరిని బట్టి మన కుటుంబీకులు కానీ మన బిడ్డలు కానీ దేవుని మందిరములకు దూరం అయిపోతున్నారు, ఎవరి క్రియలను బట్టి వారు కూడా పాపములోకి నెట్టివేయబడుతున్నారు. ఒకసారి గ్రహించినట్లయితే, ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే మీకు కలిగిన వారందరూ కూడా ప్రభు చెంతన చేరి ఉంటారు అనే సంగతిని కూడా మనం గుర్తించగలం. ఎందుచేతంటే మనలను బట్టి మన కుటుంబంతో కూడా రక్షించబడాలి. నీ మాటను బట్టి, నీ సాక్ష్యాలను బట్టి, నీ వేషధారణను బట్టి, నీ ప్రవర్తనను బట్టి నీకు కలిగిన వారందరూ కూడా ప్రభు చెంతకు రావాలి. ఆనాడు కొర్నేలు చేసిన చిన్న పనిని బట్టి తనకు కలిగిన వారందరూ కూడా ప్రభువుని చేయనట్లు, ప్రభువుని సేవించినట్లు, ప్రభువుని ఆరాధించినట్లు, మారు మనసు పొందినట్లు, దేవుని యొక్క అభిషేకము నా దినమున వారందరూ కూడా పొందుకున్నట్లు లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఒక్కడి వల్ల కుటుంబంతో కూడా రక్షించబడింది. అట్లాగనే నిన్నును బట్టి నీ కుటుంబమును దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు కృపరించాలి. నీ ప్రార్థనను బట్టి, నీ జీవితం యొక్క సాక్ష్యాలను బట్టి నీకు కలిగిన వారందరూ కూడా దేవుని యొక్క అభిషేకముతో నింపబడాలి. కొన్నేళ్ళను బట్టి కొన్నేళ్ళ యొక్క కుటుంబంతో రక్షించబడింది. ఆ దినమున జైలు అధికారులను బట్టి ఆ కుటుంబంతో కూడా దేవుని రక్షణలోకి వచ్చినట్లు లేఖనాలు కూడా మనకు తెలియజేస్తుంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మన భక్తి జీవితంలో బలమైన విశ్వాసంగా ఉండగలిగితే, భక్తిలో ఎలాంటి లోపము లేకుండా ఉండగలిగితే, నీ ఆధ్యాత్మ జీవితంలో ఎలాంటి బుడదుడుకులు లేకుండా ఉన్నట్లయితే, కుడికి కానీ ఎడమగా తొట్టిల్లిపోకుండా దేవుడు నిర్ణయించిన ఆ నీతి మార్గములో నీ ఉండగలిగితే, నీ వెనుక ఉన్న వారందరూ కూడా ప్రభువుని ఆరాధించేవారు ఉండగలుగుతారు. నీ జీవితంలో లోటుపాట్లు ఉంటూ ఉన్నాయి కనుకనే మన కుటుంబీకులు ఉన్న వారందరూ కూడా ఇంకా ప్రభువుని పరిపూర్ణంగా అంగీకరించలేకపోతారు. నీవు నీ జీవితంలో ప్రభువుకి పరిపూర్ణంగా మీరు సమర్పించుకున్నప్పుడు నీకు కలిగిన వారందరూ కూడా ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు అనే సత్యాన్ని కూడా నీవు గుర్తించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. వీటన్నింటిని బట్టి దేవుడు రేపటి దినమున మనల్ని తీర్పులోనికి నిలబెట్టే ప్రమాదం ఉందండి.
తీర్పులు నిలబెట్టినప్పుడు మనము తేలిపోయే వారిగా కాకుండా ప్రభు ఆ పెట్టినటువంటి ఆ తీర్పులు మనము నిలబడగలగాలి. అదే సమయంలో మన ముందరి ఎలాంటి కల్మషం లేని విశ్వాసిగా ప్రభు చెంత ఉన్నట్లయితే నీవు నిత్య రాజ్యంలోనికి చేర్చబడతావు. లేని ఎలా వీరు ఎవరు నాకు తెలియదు, వీరుడు తీసుకుని పోయి నరకాన్ని ఏమని ప్రభు మాట్లాడే అవకాశం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోనాను బట్టి ఆ దినమున అనేక మంది బాధపడ్డారండి. యోనాను బట్టి ఆ దినమున అనేక మంది కన్నీటితో ఏడ్చే ఉంటారు. యోనాను బట్టి ఆ దినమున అనేక మంది ప్రాణ భయముతో వారు ఎంతగా బాధపడ్డారు, వారి ప్రాణ భయముతో వారు ఎంత వ్యాధన చెంది ఉన్నారు. అట్లాగనే నిన్ను బట్టి నీ కుటుంబంలో ఇంకా సాతాను యొక్క క్రియలు బలంగా జరుగుతుంటున్నట్లయితే నీకు కలిగిన వారందరూ కూడా దేవునికి దూరముగాను, మందిరములకు దూరముగాను, లోకము వైపు వారు స్నేహము కొనసాగిస్తున్నట్లయితే అది నీ కుటుంబములకు ప్రమాదకరమైన హెచ్చరికలు గుర్తించగలగా. నువ్వు ఎప్పుడైతే తిరిగి దేవుని దగ్గరకు వస్తావో నువ్వు నీలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ప్రభు దగ్గర బయలుపరిచినప్పుడు తప్పకుండా దేవుడికి విడుదల కలుగు చేస్తాడు. నీ కుటుంబము రక్షిస్తాడు. నీ కుటుంబములు దేవుడు శ్రేష్టమైన కార్యములు జరిగిస్తాడండి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరగకపోయినాడు, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినారు. యెహోవా నీవే మా తండ్రివి. 64వ అధ్యాయము, అదే 64వ అధ్యాయం 8వ మాట. యెహోవా నీవే మాకు తండ్రివి. లోక సువార్త 15వ అధ్యాయము 18వ మాట. లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాదు. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకొను అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. 3 వాక్య భాగాలలో తండ్రి 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 అనే మాట మనము కనిపించింది. 3 వాక్య భాగాలలో కూడా నీవే మాకు తండ్రి, నీవే మాకు తండ్రివి అనేటువంటి మాట మనము చదివింది. ఎందుకు ఈ తిరుమల పరిశుద్ధాత్ముడు తండ్రి తండ్రి అనే మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడయా అని ఆలోచించినట్లయితే ఈ తిరుమల ఒక స్పెషల్ డే. ఏంటమ్మా? దొంగల పట్టాజ్ఞాలకి, అంతేనమ్మా, దొంగల పట్టాజ్ఞాలకి కుక్కలు ముగినట్లు దేవుడికి స్తోత్రం కలుగునుగా, దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున ప్రత్యేకంగా తండ్రుల యొక్క రోజు దినమనుకున్నాం. ఎక్కడ కూడా దినవంటి ఏదనుకుంటున్నాం వల్ల తండ్రుల యొక్క రోజు అన్నమాట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక, దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక మంచి తండ్రికి ఉండవలసిన లక్షణం అది ఆధ్యాత్మిక తండ్రి అనే కాబట్టి శరీర సంబంధమైన తండ్రి. అసలు తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే, తండ్రికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటంటే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిగా ఉత్పత్తికి కారకుడు. తండ్రి ఎవరండి? మొదటిగా ఉత్పత్తికి కారకుడు, రెండవదిగా పోషించేవాడు, మూడవదిగా ఉపదేశించేవాడు, నాలుగవదిగా క్రమశిక్షణలో పెంచేవాడు, ఐదవదిగా ఆలోచనలో చెప్పుచు వారిని సక్రమమైన మార్గములు నడిపించేవాడు, ఆరవదిగా శ్రద్ధ తీసుకునేవాడు, ఏడవదిగా వృద్ధి కలుగజేయు. అని ఒక తండ్రికి ఉండవలసిన 7 లక్షణాలు. ఉదాహరణకు అబ్రహాం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాములో ఈ 7 లక్షణాలు మనం చూస్తాము. అబ్రహాము తన జీవితంలో తన కుమారుడు పట్ల ఎలాంటి శ్రద్ధ వహించాడు, ఎలాగైనా తన కుమారుడు ఉపదేశించుకున్నాడు,
ఎలాగునా ఇస్సాకును క్రమశిక్షణను పెంచగలిగాడు, ఎలాంటి ఆలోచన చెప్పి దేవుడు మార్గమును నడిపించాడు, ఎలాంటి శ్రద్ధ తీసుకుని తన కుమారుని భయభక్తులను పెంచగలిగాడు. బైబిల్ గ్రంథములు చాలా వచ్చిన మనం చూస్తా ఉంటాం. అనగా తండ్రి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలను సరైన మార్గములో నడిపించేవాడిగా ఉండగలగాలి. అది ఆత్మీయ తండ్రి అయినా శరీర సంబంధమైన తండ్రి అయినప్పటికీ కూడా తండ్రికి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ మాట ఒకసారి మనం చదువుకుందాం. తండ్రికి ఉండవలసినటువంటి అనగా మంచి తండ్రికి ఉండవలసిన లక్షణం అనగా అబ్రహాము లాంటి తండ్రికి ఉండవలసిన లక్షణాలు ఏంటయ్యా అని ఆలోచించినట్లయితే మొదటి యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ మాట ఒక్కసారి మనం చదువుకుందాం. వారు విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలిని అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అందరి భయభక్తులు కలిగిన ఒక తల్లిని ప్రక్కన పెట్టండి. ఇక్కడ యోబు దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడు కనుక, ఒక యోగ్యమైన తండ్రిగా మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటాడు కనుక, ఒక మంచి లక్షణములు కలిగిన తండ్రిగా మనకు బైబిల్ గ్రంథములు కనిపిస్తూ ఉంటాడు కనుక, అబ్రహాము తర్వాత కుమారుల కొరకు అధికముగా ప్రార్థించిన వాడిగా యోబు మనకు కనిపిస్తూ ఉంటాడు. దావీదు మహారాజు ప్రార్థన చేశాడు, సొలొమోను మహారాజు ప్రార్థన చేశాడు. కానీ యోబు దగ్గరకు వచ్చేటప్పటికి ఎట్లాంటి ప్రార్థన చేసేటండి, అరుణోదయములో లేచి తన బిడ్డల కొరకు ఒక్కొక్కరి నిమిత్తమై నిత్యము ప్రార్థనలు చేసేవాడు. ఆయనకు ఒక తండ్రికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే తన బిడ్డల కొరకు వేకువజాము లేచి ప్రార్థన చేయాలి. ఒక మంచి తండ్రి అనగా మంచి సంతానమును, మంచి కుమారులను సమాజంలోకి అందించాలన్నా, మందిరంలో వారు పెంచబడాలన్నా, దేవునికి వారు ఉపయోగకరమైన ఉపకరణములుగా వారు ఉండగలగాలన్నా మొట్టమొదటిగా చేయవలసిన కార్యం ఏంటంటే ఒక మంచి తండ్రి మంచి బిడ్డలను తయారు చేయాలి అనే ఆలోచన కలిగి కూడా చేసే మొదటి పని ఏంటంటే వారి నిమిత్తమై అరుణోదయంలో లేచి ప్రార్థనలు చేస్తున్న వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి తండ్రులా ఏమన్నాను, మీరేమయ్యారు? దేవునికి స్తోత్రం కలిగి మీరు ఒక్క తండ్రి మనకు కనపడలేదు, ఒక్క తండ్రి తప్ప. ఇద్దరు తండ్రులు తప్ప ఇంకెవరు, నాతో పాటు ముగ్గురు తండ్రులు తప్ప ఇంకెవరు మనకి కనిపించారు. ఒక మంచి తండ్రి తన కుమారులతో ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తాడు. తన బిడ్డలు భవిష్యత్తు బాగుండాలని, తన పిల్లల జీవితంలో బాగుపడాలని, తమ బిడ్డలు అనేక మంది ఆశీర్వాదకరంగా జీవించాలని, తమ బిడ్డలు పైవారిగా ఉండాలని, తమ బిడ్డలు తలగా ఉండాలని మంచి తండ్రి ఎప్పుడు కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తారు. ఇక్కడ యోబు దగ్గరికి వచ్చేటప్పటికి తన బిడ్డలైన వారందరూ కూడా ప్రభువు చేత దీవించబడాలని, వారు ప్రభు మార్గంలో నిలిచి ఉండాలని, వారు దేవునితో సహవాసములో ఉండాలని, దేవుని యొక్క మార్గములో నడవాలని, పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని. ఒకవేళ వారు ఏదైనా పొరపాటు చేసినట్లయితే, అయ్యా వారు చేసిన పొరపాటును బట్టి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నా బిడ్డలు నేను క్షమించు, నా బిడ్డలు చేసిన అయోగ్యమైన పనులను బట్టి వారి మీద నీ ఉగ్రత దాని వద్దయ్యా అని ఎప్పుడూ కూడా యోబు ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు కూడా అక్కడ అంటున్నాడు కదా, యోబు నిత్యము అలాగున యోబు అలాగున చేసి ఉన్నాడు కనుకనే ఒకానొక సమయంలో అందరూ వదిలినప్పుడు అందరూ పడుతున్న దేవుడు మాత్రమే యోబును విడిచిపెట్టారు. యోబు యొక్క విశ్వాసమును గుర్తించగలిగిన వాడే, యోబు యొక్క విశ్వాసమును పరీక్షించదలచిన సమయం ఏర్పడినప్పుడు మాత్రమే తన బిడ్డలను దేవుడు దూరం చేశాడేమో గాని యోబు చేసిన ప్రార్థన మాత్రమే దేవుడు ఎప్పుడు నిరర్ధకము చేయలేదు.
పోయిన దానికన్నా అధికమైనటువంటి ఆశీర్వాదకరమైన బిడ్డలను తరువాత మళ్ళా దేవుడు యోబునకు అనుగ్రహించాడు. కానీ మనకు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, తండ్రిగా నీ బాధ్యత ఏంటంటే, మొట్టమొదటిగా అరుణోదయములు లేవాలి, నీ బిడ్డల కొరకు కన్నీటితో నీవు ప్రార్థన చేయాలి. మంచి తండ్రికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అంటారు. అప్పుడు నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు ఏదో ఒక సమయమున తప్పకుండా జవాబును దయచేస్తాడు. ఏదో ఒక దినమున తప్పకుండా నువ్వు పెట్టే కన్నీరు ఏదైతే ఉన్నదో, నువ్వు పెట్టే మొర్ర ఏదైతే ఉన్నదో, ఆ మొర్రను దేవుడు వింటున్నాడు కనుక ఆ సమయం రాగానే, ఆ సమయం ఆసన్నమవగానే నువ్వు అడగక ముందే సమస్తాన్ని కూడా దేవుడి జీవితంలో సుఖవంతంగా ముగింపజేస్తాడు. ఒక మంచి తండ్రికి ఉండవలసిన మొట్టమొదటి గుణం ఏంటంటే, ప్రభు పాదాలు తడపాలి. అది దేవుడి సన్నిధానంలోనా, నీ గృహంలోనా ఏదైనా కానివ్వండి, అరుణోదయం అనగా సూర్యుడు ఉదయించక ముందే, చీకటి తొలగిపోకముందే నీ జీవితమును దేవుడికి అర్పించుకుని ప్రతి దినము కూడా ఒక పరిశుద్ధమైన యాగముగా, ఒక పవిత్రమైన సమర్పణతో కూడిన ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు తండ్రిగా నీ తరువాత వచ్చే నీ కుమార్తెలు కుమారుడు కూడా తలగా చేస్తాడు దేవుడు. నమ్మిన వారు దేవుడికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము అలా చేసిన ప్రార్థన అబ్రహాము చేశాడు కనుకనే అబ్రహాము జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు జరిగించగలిగాడు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒక తండ్రిగా నువ్వు చేయవలసిన మొట్టమొదటి కారణం ఏంటంటే, అయ్యా నా బిడ్డలు తొలగిపోతున్నారేమో, నా బిడ్డలు నీకు దూరంగా ఉంటున్నారేమో, నీ వాక్యంలో వారు ఎదగలేకపోతున్నారేమో, ప్రార్థన జీవితంలో వారు ధన్యులుగా ఉండలేకపోతున్నారేమో, ఆత్మ సంబంధమైన కార్యక్రమంలో వారు పాలు పొందలేకపోతున్నారేమో, లోకంలోనికి జారిపోతున్నారేమోనయ్యా అని వారి రక్షించాలని ఏ తండ్రి అయితే ప్రార్థన చేస్తాడో తప్పకుండా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంతేగాని మనము లేచింది మొదలుకుని మోటాములు సర్దుకుని బయటకు పోవడం కాదు, దేవుడి యొక్క పాదాల చెంతకు చేరాలి. ఆ నూతన దినమునిచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. అదే సమయంలో ఆ దినమంతా కూడా ప్రభా నా బిడ్డల చుట్టూ నీకు కంచి వేయండి అయ్యా, నా బిడ్డల పైన నీకు ఆయకున్న హస్తము ఉంచండి, లోకములోనికి చేజారిపోకుండా ఉండాలయ్యా, వారు ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీ ప్రసన్నతలో వారు పెంచబడాలి, నీ మహిమతో వారు నింపబడాలని ఏ తండ్రి అయితే అరుణోదయం నుంచి ప్రార్థన చేస్తూ ఉంటారు తప్పకుండా వారి కుమారుని దేవుడు దీవించడం ప్రారంభిస్తారండి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిందా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆత్మ కలిగిన తండ్రి ఎప్పుడు కూడా వెలుగుందేవాడే ఉండగలుగుతాడండి. ప్రార్థన శక్తి కలిగిన తండ్రి ఎప్పుడు కూడా దేవుడితో సత్సంబంధం కొనసాగింపజేస్తా ఉంటాడు. ప్రార్థన ఆత్మ కలిగిన తండ్రిని కుటుంబం ఎప్పుడు కూడా తన కన్నీటిని కాపుస్తూ ఉంటాడు. అలాంటి వారు సమాజంలో లేవగలిగితే ఏ కుమారుడు ఏ కుమార్తె కూడా లోకములోనికి చేజారిపోనండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకని ఎప్పుడు కూడా నిత్యము యోగు చేసినట్లు మనము చేసినట్లయితే, నిత్యము యోగు చేసినట్లు మనమును కొనసాగిస్తున్నట్లయితే మన వెనుక ఉన్నవారు మనం చూస్తారు, వారు చూసి మనల్ని బట్టి వారు నేర్చుకుంటారు. నా తండ్రి అరుణోదయంలో లేచి ప్రార్థన చేస్తున్నారయ్యా, నేను లేచి ప్రార్థన చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వారికి వస్తూ ఉంటుంది. వారు మీతో మోకరిస్తారు, మీతో పాటు వారు కూడా ప్రార్థనలు చేస్తారు. నేటి సమాజం ఎట్లా ఉన్నాయా అని ఆలోచించినట్లయితే 6 అయినా 7 అయినా కానీ మంచాల మీద నుంచి కాలు. ఇంకో భయంకరమైన మాట ఏంటంటే, బాధాకరమైన సంగతి ఏంటంటే, మా పిల్లలకి ఏ పని కూడా మేము చెప్పమండి, గర్వంగా చెప్పుకుంటున్నాడు. అంతేనా? కిచెన్ లో ఏ మూల ఏ వస్తువు ఉందో కూడా మా పిల్లలకి కాస్త తెలియదు. అంటే కిచెన్ లో ఏ మూల ఏ వస్తువు ఉందో కూడా తెలియకుండా మన బిడ్డలు మనము పెంచలేదు. కనీసం నీళ్లు తాగడం కూడా ఇదమ్మా, నీళ్లు కసుకోవడం కూడా ఒక బిడ్డలకి తెలియదని. అది మనకి గర్వంగా చెప్పుకోవడానికి బాగుంటుందేమో కానీ, గొప్పగా చెప్పుకోవడానికి బాగుంటుందేమో కానీ, రేపటి వెలుగున పెళ్ళయ్యి పరాయింటికి వెళ్ళినప్పుడు ఏ పెంచింది నీ తల్లి అంటారు. ఏమంటారమ్మా?
ఈ భయభక్తులు పెంచని తల్లిదండ్రులు అంటారు. ఎక్కడే మనం గొప్పగా చెప్పుకుంటాం. మనం ఎంత గొప్ప చెప్పుకుంటాం, పిల్లల కోసం ఎంత గొప్ప చెప్పుకుంటాం. ఎవరు ఒక నేను పాస్టర్ గారు వెళ్ళినంత మాట్లాడినా, పాస్టర్ గారు మా పిల్లలకి అసలు ఆ కిచెన్ ఉన్నంత కిచెన్ ఉంటాం. మనం చెప్తున్నా అగ్గి పెట్టడానికి కిచెన్ అంతేనమ్మా, అగ్గి పెట్టడానికి కిచెన్. దాంట్లో మహా ఉంటే 5 డబ్బాలు లేదా 10 డబ్బాలు అంతే. ఏ మూల ఏ వస్తువు ఉందో మా బిడ్డ తెలియదని పెంచుకుంటున్నాం. ఎందుకు పెంచుకుంటున్నమాట? మన దేవుని యందు భయభక్తులు లేని విధానం బట్టి మనం ఒకరు రేపు దిన మన పరాయింటికి వెళ్ళినప్పుడు అప్పుడు మనం పెంచిన పెంపకం ఏంటో, మనం నేర్పించిన భక్తి ఏంటో, మనం నేర్పించిన ప్రార్థన విధానం ఏంటో, మనం నేర్పించిన ఆధ్యాత్మిక జీవితం ఏంటో పరాయింటికి వెళ్ళినప్పుడు బయటపడేటువంటి స్థితి రాకముందే మనం ఏం చేయాలంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా మన బిడ్డల కొరకు అరుణోదయంలో లేచి ప్రతి దినము కూడా నీవు ప్రభు పాదాల దగ్గర కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ప్రభు మన బిడ్డలు మనం బట్టి నేర్చుకుంటారు. నువ్వు ఎంత ఆధ్యాత్మికంగా బలంగా ఉంటావో, ఎంత ప్రార్థన శక్తిని కలిగి ఉంటావో, ఎంత ప్రార్థన ఆత్మతో నీకు నడిపించబడతా ఉంటావో, నీ వెనుక ఉన్న వారు కూడా అదే శక్తిని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనం పొద్దున్నే లేచి మొదలుకొని కనీసము దేవుడి దగ్గర 2 నిమిషాల పాటు మనం మోకరిని ప్రార్థన చేయలేకపోతుంటుంది. దాన్ని మన బిడ్డలు చూస్తుంటున్నారు. వారు దాన్ని అనుకరిస్తారనే సంగతిని గుర్తించగలగాలని మీకు కొంచెం బాధ కలిగిన ఒత్తిడి కలిగిన మనం భక్తి చేస్తున్నామా లేదా అనేది ఆలోచన దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక మంచి తండ్రి తన బిడ్డల కొరకు ప్రతి దినం కూడా ఒక మంచి ప్రార్థన పరుడుగా తన జీవితాన్ని నిర్మించు. అది ప్రార్థన ఆత్మ కలిగిన తండ్రి ఎప్పుడు కూడా తన కుటుంబం కొరకు ప్రభు దగ్గర కూర్చాడే స్వభావం కలిగి ఉంటాడు. అయ్యా, నా జీవితం ఇలాగైపోయింది, నా వెలుగు వస్తున్న వారి జీవితమైనా సరి చేయబడాలి అని ప్రార్థన చేస్తాను. మన బిడ్డలు ఎంత చదివిస్తున్నామన్నది ముఖ్యంగా వారు చదవాలి, యోగ్యమైన స్థాయికి వారు చేర్చబడాలి. కానీ అదే సమయంలో వారు ఎంతైతే చదువుతూ ఉంటున్నారో దానికి 2 ఇంతలు ఆధ్యాత్మిక స్థితిని వారు కలిగి ఉండాలండి. అప్పుడు వారు చదివిన చదువుకు ఒక సార్థకము చేకూర్చబడతారు. అప్పుడు వారి జీవితంలో దేవుడు ఎక్కడ స్థిరపరచాలో, వారు ఎక్కడ బలపరచాలో, ఎందులో వారిని స్థిరంగా ఉంచాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఆ సమయంలో మన బిడ్డల కొరకు ప్రతి క్షణం కూడా మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసే ప్రధాన పాత్ర తండ్రి పోషించాలి. తండ్రి పోషించగలిగితే తప్పకుండా దేవుడు మన బిడ్డలను దీవిస్తాడు. 2వదిగా లూకా సువార్త 2వ అధ్యాయం 24వ మాట ఒక్కసారి మనం చదువుకుందాం. లూకా సువార్త మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్ము శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2వదిగా తండ్రి చేయవలసిన 2వ ప్రధానమైన కారణం ఏంటంటే ప్రతి తొలిచూలు పిల్లలు కూడా ప్రభువుకి ప్రతిష్ట చేయాలి. ప్రతి తొలిచూలు పిల్లలను కూడా మనం ఏం చేయాలండి? దేవుడికి ప్రతిష్ట చేయాలి. అలాగే దేవుడికి అప్పగించాలి. వాడు నాజీరు చేయబడిన వాడిగా పెంచగలగాలి. అనగా నాజీరు చేయబడిన వాడిగా పెంచగలగాలన్నట్లయితే వాడు లోకమునకు వేరై ఉండాలి. లోకములో ఉన్న ఆశల వెంబడి కాకుండా ప్రభువు కొరకు వాడు పెంచబడాలి. సంసోను నాజీరు చేయబడిన వాడిగా పెంచబడ్డాడు. ప్రభు వాక్యాన్ని బట్టి, ప్రభు చిత్తాన్ని బట్టి, ప్రభు యొక్క ఆజ్ఞను బట్టి, ప్రభు యొక్క ఆ ప్రణాళిక ప్రకారంగా సంసోను దేవుడు భూమికి పంపించడం జరిగింది. సంసోను కూడా దేవుడు తల్లి గర్భములు ఉంటుండగానే ప్రతిష్ట చేసిన తండ్రి.
ఎట్లాగో ప్రతిష్ఠ చేసిందంటే నాజీరు చేయబడ్డవాడిగా అనగా పరిశుద్ధమైన కుమారుడుగా, ఒక పవిత్రమైన కుమారుడుగా వారు భూమి మీద నడవాలి, అలాగే ఉండాలని ప్రతిష్ఠ చేసిందే కానీ ఆ కుమారుని అట్లాగా పెంచలేకపోయింది మహాతల్లి. అంతేనా? దేవుడైతే అడిగాడు, దేవుడికి సమర్పించింది. దేవుడు అంటున్న మాట ఏంటంటే నీ ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలడు. ఎంతమంది దేవునికి ప్రతిష్ఠ చేసినట్టు మాట్లాడు. దేవుడు ఏమంటున్నాడు? మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకి ప్రతిష్ఠ చేయబడాలి. అనగా ప్రతి కుటుంబంలో నుండి కూడా ఒక్కరు ప్రభు సన్నిధానములు పరిచయం చేయడానికి ప్రతిష్ఠ చేయాలి తండ్రి. అంతేనా? ప్రతి తొలిచూలు మగపిల్లని కానివ్వండి, అనగా మగపిల్లలు అనుకుంటా ప్రతి కుటుంబముల నుండి ఒక్కడిని ప్రభు పరిచర్యకు ప్రతిష్ఠ చేయాలి. ఎంతమంది మన బిడ్డలను ప్రతిష్ఠ చేసిన పద్ధతి ప్రకారంగా పెంచగలుగుతూ ఉంటాం. అది తండ్రుల బాధ్యత అండి, తండ్రుల యొక్క బాధ్యత. ఆనాడు యేసు ప్రభుల వారిని దేవుడి మందిరంలోనికి తీసుకుని వచ్చి వారు యేసు ప్రభుని దేవునికి ప్రతిష్ఠ చేశారట. అది సారాంశం అక్కడ. 21 మాట. ఆ శిశువులు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునిపే దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టింది. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మంచి తండ్రి అనగా భయభక్తులు కలిగిన తండ్రి, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడిచే తండ్రి చేయవలసిన రెండవ కార్యం ఏంటంటే కుటుంబంలో ఒక్కరిని ఖచ్చితంగా ప్రభు సేవకు ప్రతిష్ఠ చేయాలి. సేవ అంటే ఇలా సేవకుడు కావచ్చు, పరిచారకుడు కావచ్చు, సువార్థికుడు కావచ్చు, వాయిద్యములు వాయించే పరిచర్య కావచ్చు, సాపలేసే పరిచర్య కావచ్చు, శుభ్రపరిచే పరిచర్య కావచ్చు, మందిరములు ఏ కార్యం జరిగినా ఆ కార్యక్రమంలో పాల్గొనే పరిచర్య కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఎవరికి ఇచ్చిన ఆ యొక్క కృపావరాన్ని బట్టి దేవుడు వారిని వాడుకుంటాడు. కానీ ఒక తండ్రి చేయవలసిన, ఒక తల్లి చేయవలసిన రెండవ పని ఏంటంటే ప్రతి కుటుంబంలో నుండి కూడా ఒక్కరిని ప్రభువుకి ప్రతిష్ఠ చేయాలి. అనగా వారిని పవిత్రంగా పెంచే ప్రయత్నం చేయాలి, వారిని పరిశుద్ధంగా పెంచి మందిరంలోకి అప్పగించాలని లేఖనాలు మనకు తెలియజేస్తుంది. ప్రతి కుటుంబంలో కూడా ఒకరు ప్రభు సేవ కొరకు సమర్పించగలిగితే సంఘములో పరిశుద్ధుల సంఖ్య పెరుగుతుంది. సంఘములో పవిత్రత కలిగిన వారు పెంచబడతా ఉంటారు. సంఘము నానాటికి ఆధ్యాత్మికంగా బలపడుతున్న సంగతిని పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి తల్లిదండ్రులు లేవాలి నేడు దినమన. అనగా సంఘంలో ఏలియా ఆత్మ కలిగిన వారు లేవాలి, ఎలీషా ఆత్మ కలిగిన వారు లేవాలి, యెహెజ్కేలు పైన దేవుడు కృపనిచ్చిన కృపావరము కలిగిన వారు లేవాలి సంఘంలో. అలాంటప్పుడు సంఘము ఉజ్జీవింపబడుతుంది. అలాంటప్పుడు సంఘము భయభక్తులు కలిగిన సంఘంగా ఉంటుంది. అలాంటప్పుడు సంఘము దేవుడు కోరుకున్న ఒక గొప్ప సంఘముగా దేవుడు దాన్ని నడిపించుకుంటాడు. ఎప్పుడంటే మంచి ఆలోచన, మంచి గుణం కలిగిన వారు సంఘంలో లేకపోవాలి. ప్రతి కుటుంబంలో నుండి కూడా ప్రభు సేవ కోసమని ఒకరిని ప్రతిష్ఠ చేయాలి, ఒకరి ప్రభుకి సమర్పించాలి. ఆ సమర్పించుకునే గుణాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, అలాంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఉదాహరణకు అన్నాను మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే, అలా మన తల్లి ప్రతిష్ఠ చేసుకున్న కనుకనే, ప్రతిష్ఠ చేసుకుని దేవుడికి సమర్పించింది కనుక తొలిచూలు పుట్టిన మగబిడ్డను ఆ సమూహలను పట్టుకుని వచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టింది కనుకనే ఇశ్రాయేలు దేశంలో అలాంటి భక్తులు లేనట్టు, అలాంటి ప్రవక్త నేటికి కూడా భూమి మీద రాలేనట్లు లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. మనం ఎప్పుడైతే ప్రతిష్ఠ చేసి కుమార్తె గాని కుమారుడు గాని దేవుడికి అప్పగిస్తా ఉంటామో దేవుడే వారిని
పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. సమూయేలు ఎలాంటి పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధికి తల్లి అప్పగించి వెళ్ళిపోయిందంతే. పాలు విడవడం మహా అయితే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంతే. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆపేస్తారు తెలియదండి, లేదా 3 సంవత్సరాలు, మహా అయితే 5 సంవత్సరాలు అనుకోండి. 5 సంవత్సరాల కాలంలో సమూయేలు ఆ హన్న దేవుని యొక్క మందిరంలోనికి తెచ్చి పడేసి వెళ్ళిపోయిందంటే, మళ్ళీ ఎప్పటికో సంవత్సరానికి ఒక్కసారి వచ్చేదంటే మహాత్మ. మరి ఈ సంవత్సరం 364 దినాల పాటు తల్లి గాని తండ్రి గాని తోటి వారు ఎవరూ లేకుండా ఆ సమూయేలు దేవుడి మందిరంలో పెంచబడ్డాడు. ఎలాగో పెంచబడ్డాడయ్యా అని ఆలోచించినట్లయితే ఆ తల్లి చేసిన ప్రతిష్ట ఏదైతే ఉన్నదో దాన్ని దేవుడు చూసి ఉన్నాడు కనుక సమూయేలు చిన్ననాడే ఆయన ఆత్మతో అభిషేకించాడండి. చిన్ననాడే సమూయేలుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు అంటే ఎవరో తెలియని సమయంలో, దేవుడు అంటే ఎట్లా ఉంటాడో తెలియని సందర్భంలో, దేవుడు స్వరం ఎలా ఉంటుందో తెలియని సందర్భంలో సమూయేలుతో దేవుడు చిన్ననాడే మాట్లాడడం ప్రారంభించాడు. ఆ మొదటి సమూయేలు గ్రంథము మనం చదివినట్లయితే అర్థమవుతుంది. ముమ్మారు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఎందుకు సమూయేలుతో దేవుడు మాట్లాడాడయ్యా అని ఆలోచించినట్లయితే ఒక మంచి ఆలోచన కలిగి ఉంది ఆ తల్లి. తొలిచూలు మగపిల్లను తెచ్చి ప్రభువుకు ప్రతిష్ఠ చేసింది. ఆ ప్రతిష్ఠ చేయబడ్డ సమూయేలు దేవుని యొక్క కార్యములు, బలమైన కార్యములు భూమి మీద జరిగించినట్లు లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి కుటుంబంలోనూ కూడా అలాంటి సమూయేలు లేవాలంటే, ప్రతి కుటుంబంలోనూ కూడా అలాంటి గొప్ప గొప్ప ఏలియా లాంటి ప్రవక్తలు లేపబడాలంటే, ఎలీషా లాంటి ప్రవక్తలు లేపబడాలంటే, భూమిని వణికించిన పౌలు లాంటి భక్తులు లేపబడాలన్నట్లయితే ప్రతి మగబిడ్డను కూడా ప్రభు సన్నిధానంలో ప్రతిష్ఠ చేయాలి. అనగా నా జీరు చేయబడ్డ వాడి కూడా పెంచగలిగితే తప్పకుండా దేవుడు వారి ఏ రకమైన పరిసరకు దేవుడు ఎన్నుకుంటాడు. ఆ మార్గంలో ప్రభువే నడిపిస్తాడు. ఆ కార్యం జరిగించవలసింది తండ్రి ప్రధాన పాత్ర పోషించాలి. మొదటిగా అరుణోదయం లేచి ప్రభు పాదాలు కన్నీటితో తడిపే అలవాటు కలిగిన తండ్రులు లేవాలి. తదుపరి రెండవదిగా దేవుడు సేవ కోసరము, దేవుడు మందిరములు పరిచర్య కోసరము ప్రతి తొలుచూలు మగబిడ్డను కానివ్వండి ఆడబిడ్డను కానివ్వండి ప్రభువుకి సమర్పించాలి. సమర్పించగలిగితే దేవుడే నుండి వారిని పెంచి పోషించుకుంటాడు. దేవుడే నుండి వారికి కావలసిన జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. వారి సరైన మార్గంలో దేవుడి చేత నడిపించబడతారు. ఒకరి ద్వారా వారి ఏలి పెట్టి చూపించకుండా దేవుడు వారిని పెంచుకుంటాడు. ఇది నన్ను మీరు గమనించండి. అనేక మంది బిడ్డలు మీరు గమనించండి, వయసు రాకముందే ఏం చేస్తున్నారు? నిండు 17 సంవత్సరాలు నిండక ముందే మన బిడ్డలు ఏం చేస్తున్నారు? మన గ్రామంలో మనం చూస్తూ ఉంటాం. ఎన్ను మొదలక ముందే వారు ఎలాంటి పనులు చేస్తున్నారో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అలాంటి దుర్మార్గమైన మార్గంలో బిడ్డలు పెంచబడుతున్నారయ్యా అని ఆలోచించినట్లయితే అన్నా తీసుకున్నట్లు ఒక మంచి నిర్ణయం తల్లిదండ్రులు తీసుకోలేకపోతున్నారు. యోబు తీసుకున్న మంచి నిర్ణయాలు తండ్రి తీసుకోలేకపోతా ఉంటున్నాడు కనుక, తండ్రిని బిడ్డలు అనుకరిస్తూ ఉంటున్నాడు కనుకని కుటుంబములకు చెడ్డ పేరు తెస్తున్నారండి. బిడ్డలు కుటుంబమును తలదించుకునేటువంటి స్థాయికి ఎందుకు నడిపించబడుతున్నారయ్యా అని ఆలోచించినట్లయితే ప్రార్థన ఆత్మ కలిగిన తండ్రులు ఎడిగిన కుటుంబాల్లో చాలా కొదువైపోయారండి. 100% కూడా మన గ్రామంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి ప్రార్థించే ప్రార్థన ఆత్మ కలిగిన తండ్రి నేడు మనం కనిపించలేకపోతున్నారు. యోబు కూడా ప్రార్థన చేయలేకపోయినట్లయితే, అబ్రహాము ప్రార్థన చేయలేకపోయినట్లయితే, దావీదు ప్రార్థన చేయలేకపోయినట్లయితే వారు పుట్టిన బిడ్డలు కూడా ఒక భయంకరమైన ఉగ్రవాదులుగా తయారయ్యేవారు. కానీ దేవుని ఆత్మ కలిగిన వాడు అబ్రహాము, దేవుని ఆత్మ కలిగిన వాడు దావీదు, దేవుని ఆత్మ కలిగిన వాడు సొలొమోను మహారాజు, దేవుని ఆత్మ కలిగిన వారందరూ తమ బిడ్డలను దేవుడి కొరకు సమర్పించిన విధానం బట్టి వారందరూ గొప్ప గొప్ప యోగ్యమైన స్థితిలో స్థిరపరచబడ్డట్లు లేఖనాలు మనకు తెలియజేస్తుంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి కుటుంబంలో గొప్ప గొప్ప భక్తులు లేపబడాలన్నట్లయితే మీ బిడ్డలను నాజీరు చేయబడ్డట్టు ప్రభువుకి సమర్పించాలండి. వారు ప్రభు సన్నిధిలో పెంచబడాలి. పెంచబడినట్లయితేనే మన బిడ్డలు అనేకమైన గొప్ప కార్యములు చూడగలుగుతారు. సాతాను వారిని
భ్రమ పట్టదు, సాతాను వారిని ఆడించదు, సాతాను గుప్పిట్లో వారు బంధించబడలేని ప్రాముఖ్యం. మన బిడ్డలు గమనించిన మన గ్రామంలో కానీ సమాజం ఎంతమంది బిడ్డలు సాతాను యొక్క చేతులు బంధించబడి వాడు చెప్పినట్లు ఎంతమంది నడుస్తున్నారు కూడా మీరు గమనించండి. పట్టుమని ఏ కుటుంబంలో కూడా ప్రార్థన, కుటుంబారాధన సాగటం పట్టుమని మన బిడ్డలు కూడా మీరు మోకరించి 5 నిమిషాల పాటు ప్రార్థన చేయలేనటువంటి స్థితిలోనికి 7 దినాల కుటుంబములు చేర్చబడ్డాయి. కారణం ఏంటంటే తల్లిదండ్రులుగా మీరు నిర్వర్తించవలసింది ఏ కార్యాన్ని కూడా పరిపూర్ణంగా నిర్వర్తించలేకపోతుంది. దేవుడి యొక్క మార్గాన్ని కావాలనుకుని సాతాను యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు. నేత్రాశలతోటి, జీవపు డబ్బముతోటి, శరీరాశలతోటి మనము పెంచబడుతున్నాము కానీ మన వారిని పెంచగలుగుతున్నాము కానీ అయ్యో ఈ దేహము దేవుడిది, ఈ దేహము ద్వారా దేవుడు నామ మహిమపరచబడాలి అని ఆలోచన చాలా తక్కువ మందికి మనము చూస్తాము. అలాంటి వారి బిడ్డలు మీరు గమనించండి, ఎంత దారుణమైనటువంటి స్థితిని వారు అనుభవిస్తుంటున్నారు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మన బిడ్డలందరూ కూడా త్వరగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ నేటికి అలాంటి వారు మనం చూడలేకపోతున్నాం. నేటి దినాలు కూడా అలాంటి బిడ్డలు మనం చూడలేకపోతున్న కారణం ఏంటంటే లోకము పాడైపోయింది, ఈ ప్రపంచము పాడైపోయింది. అలాంటి పాడైపోయిన ప్రపంచంలో మన బిడ్డలు పెరుగుతుంటున్నారు. ఆ ప్రపంచంలో వారికి ఆ ప్రపంచపు మురుగు అంటకుండా ఉండాలన్నట్లయితే తండ్రిగా తల్లికి బాధ్యత ఏంటంటే యోబు ప్రాధేయపడ్డట్టు, యోబు ప్రతిమలాడుకుంటున్నట్టు, అయ్యా నా బిడ్డలు పాపములోనికి వెళ్ళిపోకుండా ఉండాలయ్యా, పాపం వారిని అంటకుండా ఉండాలని వారు ప్రార్థన చేస్తాడు. కనుకనే దేవుడు వారి చుట్టూ కంచె వేసినట్లు లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. మూడవది ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తాం. మూడవదిగా కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయను అనియు నా అంతటా నేనే ఏమియో చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచుంటున్నానని మీరు గ్రహించదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తండ్రి ఇప్పుడు పిల్లలతో ప్రేమగా అది కొడుకైనా కూతురైనా ఇద్దరిని కూడా సమానంగా ప్రేమించాలి, సమానంగా వారితో సంభాషించాలి. ఎప్పుడు కూడా ఒక భయభక్తులు కలిగిన తండ్రి చేసే మొట్టమొదటి కార్యం ఏంటంటే దేవుడు వాక్యం వారితో మాట్లాడి ప్రయత్నం చేయాలి. అది కొడుకైనా కూతురైనా కానీ కూర్చున్నప్పుడు కానీ లేచినప్పుడు కానీ వారితో మాట్లాడుతున్నప్పుడు కానీ ఈ లోక సంబంధ విషయాలు మాట్లాడకుండా వరకు ప్రాముఖ్యంగా ఎలాంటి మాటలు వారికి మనం బోధించాలంటే వాక్యములో నుండి వారిని బలపరిచేటట్లుగా తండ్రి వారికి బోధించాలి. గడుచుగా వేసుకుంటున్న మాట కూడా అది. కావున అమంతన యేసు తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను అనగా తండ్రి దగ్గర యేసు ప్రభువుల వారు నేర్చుకుని వచ్చారు. తండ్రి ఏదైతే నేర్పించాడో, ఏదైతే బోధించాడో, ఏదైతే ఎలాగ ఉండాలని ప్రభువు దేవుడికి నేర్పించాడో అదే మాటలు తన శిష్యులకు కూడా నేర్పించే ప్రయత్నం చేసి ఎలాంటి మాటలు వాళ్ళు నేర్పించాడయ్యా అని ఆలోచించినట్లయితే దైవ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని సత్యాలను, కొన్ని మర్మములను దేవుడు తన శిష్యులకు బోధించి నేర్పించినట్లుగానే ఒక తండ్రి కూడా తన బిడ్డలకు దేవుని వాక్యాన్ని బోధించాలి, నేర్పించే ప్రయత్నం చేయాలి. ఈరోజు ఎంతగా సండే స్కూల్ ఎంత వచ్చారు? 9 మంది. రానివాడు ఎవరు? చాలా మంది. దేవుని యొక్క మందిరంలో మన బిడ్డలు పంపించినప్పుడు అక్కడ నేర్పించబడుతున్న వాక్యములు ఏదో ఒక వాక్యం వారి హృదయంలో బలపరచబడుతుంది. ఏదో ఒక వాక్యం ద్వారా ప్రభు వారిని దర్శిస్తాడు. ఏదో ఒక వాక్యం ద్వారా దేవుడు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న మాటలతో చిన్న చిన్న హృదయాలను దేవుడు పులకింపజేస్తాడు.
దేవుడు ఏదైతే నేర్చుకున్నాడో తన శిష్యులకు నేర్పించాడు కనుకనే తన శిష్యులు కూడా ప్రభువులాగే నడిచారు. దేవుడులాగే వారు ఉన్నారు. ప్రభువు చేసినట్లుగానే చేశారు. ప్రభువు అనుకరించినట్లుగానే వారు అనుకరించారు. ఎందుకు అనుకరించారంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి తన తండ్రి నేర్పించాడు. మనము మన బిడ్డలకు మంచి నేర్పించాలండి. మంచి నేర్పించినట్లయితే వారు మంచి నుంచి తొలగిపోయే చెడులోనికి మారిపోయిన సంగతిని పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామెతల గ్రంథము 2వ 6వ మాట ఒక్కసారి 2 నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీవు నీ ఎంట కూర్చుంటున్నప్పుడు, త్రోవలో ఉన్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి నీవు మాట్లాడవలెను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గమునుల మీదను వాటిని వ్రాయవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైనటువంటి వాక్యముల ద్వారా మన బిడ్డలకు మనం జ్ఞానాన్ని బోధించాలి. దైవభక్తి కలిగిన కుటుంబం, దైవభక్తి కలిగిన తల్లి తండ్రులు కూడా చేసే 3వ కార్యం ఏంటంటే మన బిడ్డలను దేవుని వాక్యములు పెంచే ప్రయత్నం చేయాలి. అని ఎప్పుడు మాట్లాడుకున్నా, ఎప్పుడు కూర్చున్నా లోక సంబంధ విషయాలు కొంతవరకు మాట్లాడుకోవచ్చేమో కానీ మాట్లాడకూడని మాటలు కూడా మన పిల్లలు అనేక సందర్భంలో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అంతేనమ్మా. ఉదాహరణకి చిన్నబిడ్డలు చూడండి, చిన్నబిడ్డలు ఎంత చక్కగా బూతులు నేర్పిస్తారు, ఎంత చక్కగా మాట్లాడతారు బూతులు. ఎక్కడ నేర్చుకున్నారంటే బూతులు మన దగ్గరే మనం ఉంటాం. ఊరి ఇలాగా పిలవమంటాం, పని కట్టుకుని నేర్పిస్తాం. వాడు ఎందుకు నేర్చుకుంటుందంటే మనం నేర్పించగలిగే వారు నేర్పిస్తారు. అదే దేవుడి వాక్యం నేర్పించండి. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, దేవుడు దీవిస్తాడు అని మాటలు వారు నేర్పించాలి. ఆ మాటలు వారు నేర్చుకుంటారు, వారు హృదయం వాటిని భద్రపరుచుకుంటారు. మనం చేస్తున్న చిన్న పొరపాటు ఏంటంటే దేవుడి వాక్యములకు బదులుగా సాతానుకు సంబంధించిన మాటలను మనం నేర్పిస్తాం. ఇది చాలా మంది గృహాల్లో చూడండి, ఈ గృహ అధిపతి, ఈ ఇంటి యజమాని యెహోవాయే ఈ గృహంలో అధిపతి అని బోర్డు పెట్టుకుంటాం, పెద్ద బోర్డు పెట్టుకుంటాం వాక్యం. కానీ ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు, దేవుడు ఉంటాడు. ఎందుకు ఉండడంటే మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు ఏం చేయాలంటే మన బిడ్డలతో దేవుని వాక్యాన్ని మాట్లాడుకోవాలి, పంచుకోవాలి. వారు దేవుని వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యమును జరిగిస్తారు. ఈ దేవుని వాక్యములకు బదులుగా వేరొక మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు సాతానుడు కార్యం జరిగిస్తారు. దేవుడి కార్యం జరిగించిన బిడ్డలు సమూయేలుగా పెంచబడతారు. సాతాను మాటలను విన్నవారు ఏలీ కుమారులాగా బ్రతుకుతారు సంగతిని గుర్తించారు. దేవుడు మాట్లాడినటువంటి బిడ్డలు, దేవుడి ఆత్మ కలిగిన బిడ్డలు గొప్ప గొప్ప ప్రవక్తలుగా భూమిని ఏలుబడి చేస్తారు. అదే రకంగా సాతాను యొక్క మాటలు మనం విన్నట్లయితే, ఆ అడుగు చాటంలో మన బిడ్డలు మనం పెంచినట్లయితే గొప్ప గొప్ప ఉగ్రవాదులు మనము తయారు చేస్తాం. కనుక దేవుడి మాట వినకుండా, తల్లిదండ్రులు లెక్క చేయకుండా, తల్లిదండ్రుల మాట ఏదో చూపించకుండా, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వయసు రాకముందే పెళ్లిళ్ళు చేసుకోవడం, వయసు రాకముందే గొప్ప గొప్ప కార్యం జరిగింది. ఇలాంటి చెడ్డ కార్యం ఎందుకు చేస్తున్నారని మన బిడ్డలని ఆలోచించినట్లయితే వారిని దేవుడు వాక్యముల తల్లిదండ్రులు పెంచలేకపోతున్నారు. కొంచెం కష్టమైన, నష్టమైన, బాధ కలిగిన మొట్టమొదటిగా తల్లిదండ్రులు మీరు మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏదో వెళ్ళిపోతున్నాను, దేవుని పరిపూర్ణంగా మీరు స్వీకరించండి. దేవుని వాక్యమును ఉన్నట్టుగా పాటించినట్లయితే తప్పకుండా మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యములు, మీ బిడ్డలు గొప్ప గొప్ప వ్యక్తులుగా దీవించబడాలన్నట్లయితే
వీరు కోరుకున్న రేవులకు వారు నడిపించబడాలన్నట్లయితే, వారి ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడాలన్నట్లయితే తల్లిదండ్రులను చేయవలసిన మూడవ కార్యం ఏంటంటే దేవుని వాక్యముల గురించి నిత్యము మన బిడ్డలతో సంభాషించినట్లయితే వారు దేవుని వాక్యములు ఎదుగుతూ ఉంటారు. తద్వారా గొప్ప గొప్ప కార్యములు వారు తమ జీవితంలో పొందుకుంటున్న సంగతిని పరిశుద్ధాత్మ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక మాట తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ మాట. ఎవడైనా స్వకీయులను మరీ విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన వాడు చేసిన వాడు అవిశ్వాసి చెడ్డవాడై ఉండు. దేవునికి స్తోత్రం కలుగును, దేవునికి మహిమ కలుగును గాక. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన యెడల వాడు విశ్వాసత్యాగము చేసిన వాడే. విశ్వాసత్యాగము చేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అవిశ్వాసి కన్నా చెడ్డవాడే. అనగా మనం చేయవలసిన తల్లిదండ్రులుగా చేయవలసిన 4వ కార్యం ఏంటంటే మన బిడ్డలను సంరక్షించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా మన బిడ్డలు ఏం చేస్తున్నారు ఒక కంట, మన బిడ్డలు ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ రీతిన ఉంటున్నారు, వారు ఎలాంటి చాటింగ్ చేస్తూ ఉంటున్నారు, వారు ఎలాంటి సోషల్ మీడియాలో ఉంటున్నారు, సమస్తాన్ని కూడా తల్లిదండ్రుల కంట కనిపెట్టగలరు. నేటి దినమున బిడ్డలు అనేక మంది పాడైపోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉందా అని ఆలోచించినట్లయితే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మీరు గమనించండి, మరణాల రేటు పెరిగింది. ఎవరు మరణిస్తున్నారా అని ఆలోచించినట్లయితే పరిపూర్ణంగా యవనస్తులు మాత్రమే ఎక్కువగా మరణిస్తారు. మీరు చూడండి, ఒకప్పుడు ఏదైనా ఫ్లెక్సీ కట్టినప్పుడు పరలోక పిలువని కానీ శ్రద్ధాంతరాన్ని కానీ ఒక 70-80 సంవత్సరాల కాలం గడిచిన ముసలి కనిపించే మనకి ఇప్పుడు కూడా ఎక్కువ. ఇప్పుడు జనాలు ప్రతి సెంటర్లోనూ కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. 18 సంవత్సరాల వయసు, ఏదో 20 సంవత్సరాల వయసు, పట్టుకొని 25 సంవత్సరాల జీవితము కడవక ముందే అనేక మంది పిల్లలు లోకమును విడిచి ఎందుకు వెళ్ళిపోతున్నారా అని ఆలోచించినట్లయితే ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచే జరుగుతుంది. అందుకోసమని మన బిడ్డలు సక్రమమైన మార్గంలో సంరక్షించబడాలి. మంచిగా తల్లిదండ్రుల యొక్క స్వాధీనము మన బిడ్డలు పెంచబడాలి. వారి యొక్క సర్వేలెన్స్ లోనే మన బిడ్డలు పెంచబడాలి. మన బిడ్డలు అలాగే పెంచబడినట్లయితే ఫలానా వారి బిడ్డండి, ఫలానా వారి కొడుకండి, ఎంత మంచివాడు, ఫలానా వారి అమ్మాయండి, ఎంత మంచిదోనండి, తల దించిందంటే అలా ఎంతమంది అనే సాక్ష్యాన్ని మన బిడ్డలు పొందుకోవాలన్నట్లయితే తల్లిదండ్రులు మొట్టమొదటి వారిని సంరక్షించాలి, వారికి మంచిని బోధించాలి, మంచిని నేర్పించాలి. రాత్రి జ్ఞాపకిస్తుంది కదా, ఆవు చెరువు వేస్తూ పిల్లల గట్టును వేయమనడము సాధ్యం కాదని. తల్లి ఎక్కడ వేస్తుందో బిడ్డ కూడా అక్కడే వేస్తాం. ఒకవేళ తండ్రి తాగుబోతున్నట్లయితే బిడ్డ కూడా తాగుబోతుంది. ఒకవేళ తల్లి రకరకాలుగా తిరిగే ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆమె వెనకాల ఉన్నటువంటి కుమార్తెను కూడా అట్లాగున మారడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు చేస్తారు అన్నట్లయితే బైబిల్ చెప్పే నువ్వే భయభక్తులు విడిచి నడిచినట్లయితే నీ బిడ్డలు నీ మాట వినరండి. అది తథ్యం, అది సత్యము కూడా. నీ శరీరాచరణ బట్టి కానివ్వండి, నీ యొక్క కోరికను బట్టి కానివ్వండి, పిల్లల ముందే నువ్వు లేనిపోని వెర్రి వేషాలు వేస్తున్నట్లయితే రేపటి దినమున వారు తప్పు చేసినప్పుడు నిలదీసి అడిగే హక్కు నీకు ఇవ్వరు. నువ్వు తప్పు చేయకుండా నీ బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు అడుగుతున్నప్పుడు నీకు భయపడతారండి. అదే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు వాడు నీ ముందు తలెత్తి నువ్వు ఎవరిలో చెప్పడం తల ఎక్కడ పెట్టుకోవాలో మనకి అర్థం కాదు.
కనుక మన బిడ్డలను ఎట్లాగున పెంచాలో మీ చేతుల్లో దేవుడు పెట్టాడు కనుక వారి ద్వారా నీ కుటుంబములకు పరువు కాపాడబడాలి, నీ తల పైకి ఎత్తబడాలి, నీ కుటుంబము సమాజంలో గర్వంగా తిరగాలి, నీ కుటుంబము సమాజంలో గౌరవంగా ఉండాలన్నట్లయితే మొట్టమొదటిగా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి, బిడ్డలను సరైన విధానంలో పెంచాలంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు ఏదైతే చేస్తున్నారో గమనించండి, ఒక కన్ను వారిపైన ఉంచండి. వారు పవిత్రంగా పెంచబడాలి, వారు పరిశుద్ధంగా పెంచబడాలి. పవిత్రంగా ఉన్నాడు యోసేపు, పరిశుద్ధంగా ఉన్నాడు యోసేపు. ప్రధానమంత్రి హోదాలో దేవుడు యోసేపును కూర్చుందండి. పాపముతో నిండిపోయాడు సంసోను, తన శరీర కోరికతో నిండిపోయాడు సంసోను. పాతాళమునకు నెట్టివేయబడ్డాడు. పవిత్రత దేవుడికి ఇష్టమైనది. పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు, మన బిడ్డలు జీవించినప్పుడు వారిని ఆ పవిత్రతే పరిశుద్ధతే ఉన్నతమైన స్థానంలో వాడు దేవుడు కూర్చుని పెడతాడు. అనేక వారు ఊహించని కార్యములు వారి జీవితంలో దేవుడు జరిగిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారు ఎప్పుడు మన కనుసన్నల్లోనే ఉండాలి. ఏం చేయాలమ్మా? మన బిడ్డలు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? మన కంటి ముందే వాడు అంతేగాని వాటిని మన రోజులను అప్పగించినట్లయితే తద్వారా నష్టపోయేది మనమే, పరువు పోయేది మనకి, మన సాక్ష్యం పోయేది మనకి, మన సమాజంలో ఎందుకు పనికిరాని వారికి మనము మిగిల్చమన్న సంగతిని పరిశుద్ధాత్మ మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి ఉండగాక. ఇవన్నీ ప్రధానంగా తండ్రి పోషించాలి. తండ్రి పోషించినట్టు తప్పకుండా వారి బిడ్డలను దేవుడు ఉన్నత ఆశీర్వాదాలతో నింపే ప్రయత్నం చేస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉదాహరణకు అపోస్తలుల కార్యగ్రంథము 10వ అధ్యాయము 2వ మాట. అతడు ఎవరటండి? ఎవరట? చెప్పండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక మంచి తండ్రి చేసే లక్షణం ఏంటంటే, ఒక కార్యం ఏంటంటే తన ఇంటి వారందరితో కూడా తన ఇంటి వారందరితో ఎవరట? కొర్నేలి తన ఇంటి వారందరితో తన ఇంటి వారందరితో కూడా దేవుని అంతటి భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేయబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మంచి తండ్రికి ఉండేటువంటి ప్రధానమైన లక్షణం ఏంటంటే తన కుటుంబం వారందరితో కూడా దేవుని అందరి భయభక్తులు కలిగిన కుటుంబం అతడు కట్టుకుంటాడు అన్నమాట. ఒక దేవుని అందులో భయభక్తులు కలిగిన వాడు తన కుటుంబం అంతటిని కూడా ప్రభు సన్నిధానానికి తెచ్చి ప్రభుత్వ సహవాసములో ఉండే ప్రయత్నం చేస్తాను. మీరు ఆలోచించండి, ఎవరైనా కుటుంబంలో వచ్చారంటే వస్తే దేవుడు వారిని బహుగా దీవించుడుగా, చెప్పండి, వారిని బహుగా దీవించుడుగా, వారి గొప్పగా దీవించుడుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప తండ్రి యొక్క లక్షణం ఏంటంటే, ఒక మంచి తండ్రి యొక్క లక్షణం ఏంటంటే తన బిడ్డలు బాగుండాలి అనే గుణము కలిగిన తండ్రి యొక్క లక్షణం ఏంటంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించేవాడు. పోతే కొన్ని నువ్వు ఎలా పోతే నా దారి నాది అన్నవారి జీవితం గురించి ప్రభు మాట్లాడలేదు కదండి. ఒక తండ్రికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏంటంటే అతడు దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండాలి. అదే సమయంలో కుటుంబంలో ఎందరైతే ఉంటారో వారందరూ కూడా భయభక్తులు కలిగిన
వారిని ఉండడానికి కూడా ప్రయత్నం చేయాలి. అనగా నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థన ఆత్మను బట్టి మిగిలిన వారందరూ కూడా ప్రభువుని సేవిస్తారు. మనమే ఆవాస్కిపున్నాను చేస్తే చేస్తాం ప్రార్థన, చదువుతూ చదువుతాం వాక్యం. ఈ మధ్యకాలం మీరు గమనించండి, బైబుల్ కంటే ఫోన్ ఎక్కువగా మనము వాడుతూ ఉంటాం. నేను చూస్తూ ఉంటాను, సంఘంలో 20 కుటుంబాలు ఉన్నాయి. 20 కుటుంబాల్లో నేను పెట్టిన వాక్యాన్ని ఒకడైనా పెడతాడని చెప్తా ఉంటాను. శాంతి సాయిగా పెడతారు, అగిన పెడతారు, మేరీ ముజేశ్వరి పెడతారు, ఆశ్రయాన్ని పెడతారు. అంతేనా? 4-5 అంటే మిగతా 80 మంది కనీస వాక్యం కూడా చదువులో చూడాలి. అంటే మరి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామని అని ఆలోచించినట్టు ఎంతసేపు ఈ లోక సంబంధమైన చెత్తా చెదారమే మన ఫోన్లో పెడతా ఉంటాయి. కానీ స్టేటస్లలో ఒక్కరైనా దేవుని వాక్యం పెడతారేమని ఒక్కరు కూడా మనకి. అంటే భయభక్తులు కలిగిన ఒక తండ్రి భయభక్తులు కలిగిన తండ్రి ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎట్లా ఉంటుందంటే కుటుంబం అంతా కూడా దేవుని ఎందులో భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉంటుంది. అసలు ఏం చేస్తాడటండి, ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థనలు. ఒక తండ్రి బాధ్యత అండి. కుటుంబము బాగుపడాలన్నట్లయితే, కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా ఉండాలన్నట్లయితే, ఒక కుటుంబము దేవుని చేత బహుగా దీవించబడాలన్నట్లయితే, ఒక కుటుంబము దేవుని చేత బహుగా ఆశీర్వదించబడాలన్నట్లయితే, సమాజంలో ఒక కుటుంబము తా ఎత్తుకునేటట్లు జీవించాలన్నట్లయితే, ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్నట్లయితే, ఆ కుటుంబము యజమానుడు కష్టపడే ప్రార్థనలు, ఆ కుటుంబ యజమానుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. వారు కోరుకున్నట్లుగానే, వారి ఆలోచన ప్రకారంగానే దేవుడు వారి కుటుంబమును దీవిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ కుటుంబం ఆధ్యాత్మికంగా బలపడాలన్నట్లయితే, దేవుని చేత బహుగా దీవించబడాలన్నట్లయితే, మామూలు ఆశీర్వాదములు కాదు, ఆ యోసేపు పొందుకున్న ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవి నీ బిడ్డల జీవితంలో దేవుడి ద్వారా జరిగించబడాలన్నట్లయితే, తల్లిదండ్రులు దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించండి. మీ సాక్ష్య జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. సమాజంలో మీకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండండి. దాన్ని చూసిన మీ బిడ్డల జీవితాలు కూడా బాగుపడతాయి. అలాగూ లేని నాది నా జీవితమే అన్నట్లు మీరు తిరుగులాడుతుంటున్నట్లయితే, మీ తరువాత వచ్చే మీ కుమారులు గాని కుమార్తెలు గాని మిమ్మల్ని చూస్తారు. నా తల్లి ఎలాగుంది, నా తండ్రి ఎలాగున్నాడు, నేను అట్లాగే ఉండాలని ఆశపడతాను. వాడు ఆ మార్గంలోకి వెళ్ళిపోయినట్లయితే లోకములో కలిసిపోతాడు. సాతానుడి చేత నడిపించబడతాడు. తద్వారా లేనిపోని నష్టాలు, కష్టాలు మనం కొనుగొచ్చుకోవాలి, లేనిపోని ఇబ్బందులు మనం కొనుగొచ్చుకోవాలి. అలాగే ఉండకుండా ఉండాలన్నట్లయితే తల్లిగా తండ్రిగా నువ్వు చేయవలసిన మొట్టమొదటి కారణం ఏంటంటే, అరుణోదయం లేచి ఈ బిడ్డల్ని పెట్టి నీవు ప్రార్థించాలి. ఈ బిడ్డలను నీవు ప్రార్థించినప్పుడు తప్పకుండా ప్రభుని ప్రార్థన ఆలకిస్తాడు. మంచి యోగ్యమైనటువంటి బిడ్డల జీవితంలోని దేవుడు అనుగ్రహింపజేస్తాడు. ఒక సమూయేలు లాంటి ప్రవక్త, ఎలీషా లాంటి ప్రవక్త, యేస్కేలు లాంటి ప్రవక్త, ఇర్మియా, యెషయా లాంటి ప్రవక్త అనేక మంది మన కుటుంబం నుంచి లేవాలి. రెండవదిగా నీ బిడ్డలను ప్రభుకి సమర్పించాలి, ప్రతిష్ఠ చేయబడాలి. నాజీరు చేయబడినట్టుగా వాడి దేవుడి మందిరంలో నీవు పెంచే ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా గొప్ప గొప్ప యోగ్యమైన ప్రవక్తలు మన సంఘంలో దేవుడు లేవనెత్తుకుంటాడు. అలా కూడా కాకుండా మాది అనుకున్నట్లయితే వారిని దేవుడు చేయి విడిచిపెట్టే ప్రమాదం ఉంటుంది. తద్వారా దేవుని ఆశీర్వాదాలకు బదులుగా నెమ్మది లేని స్థితిని పొందుకున్న సంగతిని పరిశుద్ధాత్మ మనకు జ్ఞాపకం చేస్తుంది. మూడవదిగా ఎప్పుడు కూడా ఒక తండ్రి గాని తల్లి గాని బిడ్డలతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలి. అనగా అంటే ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు నా ఉద్దేశం కాదు. నీ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రభు వాక్యాల వారితో పంచుకునే ప్రయత్నం చేయాలి.
అలాగున చేసినప్పుడు తప్పకుండా వాళ్ళు పరివర్తన వస్తుంది. తద్వారా దేవుడు తన మహిమను వారిపైన కుమ్మరిస్తాడు, తన ప్రభావం వారిపైన కుమ్మరిస్తాడు, శ్రేయస్కరణ ఆశీర్వాదాలు వారిపైన కుమ్మరిస్తాడు. అట్టి కృపా పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించను గాక. అందరూ కూడా తల వంచండి, మోకరించండి. మోకరించే వాళ్ళు ప్రార్థన చేసుకుందాం.